మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? సుప్రజ అండి. సుప్రజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్నూలు జిల్లా చాగల్మరి నుంచి వస్తున్నాము. ఓ, అంత దూరం నుంచి వస్తున్నారా? వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సుష్మా. మీరు ఎక్కడి నుంచి? మేము పులివెందుల నుంచి వస్తున్నామండి. ఓకే, సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? కజిన్స్ అండి మేము. ఇద్దరు కజిన్సా? సో ఇద్దరు కలిసి ఇలా హైదరాబాద్ వచ్చేసారా వంటలు చేయడానికి? అవునండి. ఓకే, సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు సుప్రజ గారు? నేను ఈ రోజు సోయా టమాటా మసాలా అండి. సోయా టమాటో మసాలా. అవునండి. మీరు? కార్న్ ఫ్రైడ్ రైస్. కార్న్ ఫ్రైడ్ రైస్. ఓ, రైస్ మసాలా కర్రీ అన్నమాట. మంచి కాంబినేషన్ కదా, కలుపుకొని తినేయచ్చు యాక్చువల్ గా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి సోయా టొమాటో మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా టొమాటో మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. ఓకే అండి. ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయి, మసాలా కర్రీ కదా. అవునండి. ఓకే, పాన్ వేడి ఎక్కిస్తుంది కదండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కర్రీకి సరిపడా ఆయిల్, కొంచెం టేస్ట్ కోసం గీ యాడ్ చేద్దామండి. ఓకే, సో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి. అవునండి. సో యూజువల్గా బిర్యానీ పలావుల్లోకి ఇట్లా కలుపుతారు కదా, కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి, కర్రీ టేస్ట్, కర్రీ కూడా టేస్ట్. అవును, వేసుకోవచ్చు. కొంతమంది పై నుంచి కూడా అట్లా 1 స్పూన్ నెయ్యి వేస్తూ ఉంటారు ఫైనల్ గా అయిపోయిన తర్వాత. ఫస్ట్ లోనే అయితే ఇంకా అన్ని అందులోనే ఫ్రై అవుతాయి కదండి, టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? జస్ట్ పోపు పెట్టుకుందామండి. ఓకే, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఆనియన్ పేస్ట్ అండి ఇది. సో గ్రేవీ కోసం. ఓకే, టొమాటో కూడా పేస్ట్ లాగే వేసేసుకుంటున్నాను. గ్రేవీ ఇట్లా మిక్స్ చేసి వేసేస్తే ఇంకా రిచ్గా వస్తుందండి. ఓకే, ఒకవేళ ఇలా లేదనుకుంటే పీసెస్ అయినా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. సో ఇది కాంబినేషన్ దేంట్లోకి? చపాతీ, నాన్, రోటీ ఐటమ్స్ కి బాగుంటుందండి. ఓకే ఓకే, ఇది వేగిపోయిందండి, ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ యాడ్ చేస్తాం. ఓకే, కర్నూలుకి ఎంత దూరం మీది? మాది కర్నూలు దగ్గర ఆర్లగడ్డ మండలం అండి. ఓకే ఓకే, అక్కడ నుంచి ఒక 25 మినిట్స్. చాలా మేము కర్నూలు చాలా సార్లు వచ్చాం, అంటే అభిరుచి ప్రోగ్రామ్ కి కూడా దగ్గర కదా, ఐ మీన్ హైదరాబాద్ కి. సో అలా ఒక 3-4 సార్లు వచ్చినట్టున్నాం. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయిందండి, ఇందులో మనం ఇప్పుడు ఈ మసాలా యాడ్ చేస్తున్నాం. ఏమేమి వేసారు ఆ మసాలాలో? ఇందులో వచ్చేసండి ధనియాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేయాలండి. ఓకే, అందులో కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కాజు ఈ 4 కలిపేసి గ్రైండ్ చేసేస్తున్నాను పేస్ట్. సో ఆ పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఓకే, ఇది మీ ఓన్ రెసిపీ అండి? అవునండి. ఎక్కడైనా చూసి ట్రై చేశారా? లేదండి, మీరే సొంతంగా ట్రై చేసేసారా? అవునండి. మీ ఇంట్లో ఎక్కువ చపాతీలు తింటుంటారా? ఐ మీన్ నైట్ టైం అలాగే ఏమన్నా ఉందా? లేదండి. లేదా? చాలా. సో చాలా మందికి నైట్ టైమ్స్ అట్లాగా ఓన్లీ రోటీ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. అవునండి. సో అలా మీకు కూడా ఏమన్నా అలవాటు ఉందేమో? లేదండి, సాటర్డే ఒకటి ఫాస్టింగ్ ఉంటాము, ఆ రోజు ఒకటి నైట్. అంతే. ఓకే, సో మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. సూపర్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ అండి. మా వారి పేరు హరికృష్ణ. హరికృష్ణ గారు. మాకు ఒక బాబు ఉన్నాడండి. ఒకడేనా బాబు? అవునండి, 3 years బాబు. ఓకే, పేరు రోమిత్ సాయి కృష్ణ. రోమిత్ సాయి కృష్ణ, బాగుంది.
సో బాగా ఎలా చేస్తుంటాడా? చాలా అండి. చాలానా? ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటారు? ఏం చెప్తారు? ఎలా మప్పి పెడుతుంటారు? ఏం లేదండి, తనకి ఆడుకునేకి పిల్లలు ఉంటే ఇంకేం అవసరం లేదండి. మీ బాబుని ఇప్పుడు ఏమైనా స్కూల్ కి పంపిస్తున్నారా? జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారా? ప్లే స్కూల్లో జాయిన్ చేశారా? ఓకే. సో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు కదా. అవునండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండి. ఓకే. సో మీ ఇద్దరికి ఏంటి చుట్టరికం? కజిన్స్ అండి. కజిన్ సిస్టర్సా? అంటే డిస్టెంట్ రిలేషనా? అవునండి. ఓకే. దీనికి సరిపడా కారం వేసుకున్నాము. ఓకే. హైదరాబాద్ వస్తూ ఉంటారా అండి? రేరుగానే అండి. కొంచెం ఇక్కడ ఎవరు ఎక్కువ చుట్టాలు లేరా? అల్లం వెల్లుల్లియా? మా ఆడపడుచు ఉందండి ఇక్కడే. కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. ఓకే. కొంచెం మనం వేసిన పేస్ట్ వల్ల ఇది ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది. సో మీకు ఎలా కాలక్షేపం మీ బాబుతో సరిపోతుందా? అవునండి. అంతేనా? సో ఈటీవీ చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వాచ్ చేస్తామండి. అభిరుచి రెగ్యులర్ గా చూస్తుంటారా? ట్రై చేస్తుంటారా మరి వెరైటీస్? ఎస్ అండి. ఎక్కువ మంచూరియా అట్లా ఐటమ్స్ ఎక్కువ ట్రై చేస్తాం. స్నాక్స్ ఎక్కువ ట్రై చేస్తామండి. ఇప్పుడు మనం సాల్ట్ వేయలేదండి, కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తాం. సో ఇందాక యాడ్ చేసిన పేస్ట్ లో కూడా ఏం వేయలేదు కదా? లేదండి, లేదు. మెల్ మేకర్ వచ్చేసి నానబెట్టి ఉడకపెట్టేసారు. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తాం. సో ఇందాక ఈ కూర కలర్ కొంచెం మారింది, ఇప్పుడు మళ్ళీ మంచి టెక్స్చర్ వచ్చేసింది. ఆ పేస్ట్ వేసినప్పుడు కాస్త తెల్ల తెల్లగా అయింది కదా? అవునండి. అప్పుడు మసాలాలు ఏమి యాడ్ చేయలేదు కదండి. అవును. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసేస్తాం కాబట్టి ఇంకా గ్రేవీ కలర్, గ్రేవీ టెక్స్చర్ అంతా చాలా బాగా వచ్చింది. కాసేపు మూత పెట్టేద్దామండి, అది అంతా మసాలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓకే. చూద్దామా? చూద్దామండి. గ్రేవీ అయిపోయిందండి. ఇంకా ఒకసారి కలిపెట్టేసుకొని మంచి స్మెల్ వస్తుంది, మసాలా ఫ్లేవర్ చాలా బాగా. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దామండి. లాస్ట్ లో దించుకునే ముందుగా యాడ్ చేయాలి. జస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఒకసారి కలిపెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. కొత్తిమీర వేద్దామండి లైట్గా. రెడీ? గీత గారు, సోయా టమాటా మసాలా రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా. సోయా టమాటో మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా టమాటో మసాలా తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, జీలకర్ర వేయించి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, నానబెట్టిన మీల్ మేకర్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా టొమాటో మసాలా రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఓకే, మసాలా స్మెల్ బాగా వస్తుంది. ఇంట్లో రెడీ చేసినట్టున్నారు మసాలా. అంటే బయటది రాదని కాదు, ఇంట్లో డిఫరెంట్ గా వస్తుంది. ఫ్రెష్ గా పట్టుకుంటాం కదా, బాగా వస్తుంది. మీరు కూడా టేస్ట్ అండి. బాగుందండి. మసాలా అనేది బాగా కుదిరింది. పేస్ట్ వేగటం అది కూడా సరిపడా బాగా వేగింది. నైస్, టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ టేస్టీ వెరైటీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం చాలా మందికి తెలిసిందే.
కాకపోతే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా అని అసలు ఎక్కువ మంది వండుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా మధుమేహులకు కాకరకాయ చాలా మంచి మందు. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. మరి కాకరకాయ చేదు లేకుండా వండుకోవడం ఎలా అంటే ఇందుకు రకరకాల చిట్కాలు మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాము. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. కాకరకాయలు ముక్కల్లాగా కట్ చేసుకుని దానికి కాస్త ఉప్పు రాసి నీళ్లు చల్లి 1 గంట పాటు అలా పక్కకు ఉంచేయాలి. దాని తర్వాత కూర కానీ ఫ్రై కానీ చేసుకున్నట్లయితే ఈ కాకరకాయ అంత చేదుగా అనిపించదు.